ఇంపార్టెంట్ విషయం ఒకటి మీరు వినాలి. హెరిటేజ్ గురించి నేను అసెంబ్లీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మీకు వినిపిద్దాం అనుకున్నా, నేను మర్చిపోయినా. వీళ్ళు ఏం కట్టనియరు, వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేయనియరు, మాట్లాడితే హెరిటేజ్ అంటారు, మాట్లాడితే ప్రకృతి అని మాట్లాడతారు. ఎవరైనా చెప్పిండు మీకు? ఇట్లా మాట్లాడండి కేసీఆర్ గారు, వినండి ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట. కొంతమంది వ్యక్తులు పిటిషన్ పెట్టిన అధ్యక్ష, దీనిలో హైదరాబాద్ రాక్స్ని ఇది విస్తృతమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుట్టించాడో యాడికి పుట్టించాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడలేదు, భూమి కూడా హెరిటేజ్ వచ్చిందంటే భూగోళం హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష, ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చిన కమిటీ రూల్స్. ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు. ఇది కేసీఆర్ గారు ముచ్చట. రాకులు హెరిటేజ్ కాదంట. ఇది బయట మాట్లాడింది కాదన్న, ప్రెస్ మీట్ లో మాట్లాడింది కాదు, అసెంబ్లీ సాక్షిగా పెట్టిన అధ్యక్ష. దీనిలో హైదరాబాద్ రాక్స్ని ఇది విస్తృతమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుట్టించాడో యాడికి పుట్టించాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడలేదు, భూమి కూడా హెరిటేజ్ వచ్చిందంటే భూగోళం హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష, ఏం ముట్టదు ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా ఎక్కడి నుంచి వచ్చిన కమిటీ రూల్స్. ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు. ఇలా మరి కేటీఆర్ ఏమంటున్నాడు సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో? ఇట్లా మాట్లాడితే వీళ్ళకి బాధ అనిపిస్తుంది. అట్లా మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే మీకు వినిపిస్తే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. చెట్ల కిందనే ఉండి చెట్ల కిందనే చచ్చిపోవాలి. ఏదైనా కడదామంటే ప్రతి ఒక్కడు దరఖాస్తు ఇస్తాడు. ఈ రూల్స్ ఏంది, ఈ కమిటీలు ఏందని అసెంబ్లీలో మాట్లాడిండి అప్పుడు ముఖ్యమంత్రి. గుళ్ళ భూములు అమ్ముకున్నారు మీరు. ఇంకా చరిత్ర మీద చాలా ఉన్నది ముంగట చెప్పేది కేటీఆర్. థ్యాంక్ యూ.